అనుబంధం పార్ట్ 32 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఆకాంక్ష ఏడుస్తూ ఉంది. అసలు ఎలా? జరిగింది నాకు తెలిసి నేను తప్పు ఏమీ చేయలేదు. ఇలా ఎలా సాధ్యం? అంటూ ఆలోచనలో పడి ఏడుస్తూ ఉంది ఆకాంక్ష. ఒకరోజు మాత్రం తనకు డ్రింక్ తాగగానే తల తిరిగినట్లయింది. తనని అక్కడ ఒక రూమ్‌లోకి తీసుకువెళ్ళబోయాడు శ్రీకాంత్. రెస్ట్ తీసుకోమని చెబుతూ, అంతలో నేను తీసుకువెళ్తాలే అంటూ వినోద్ నన్ను తీసుకెళ్లడం గుర్తుంది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలీదు. కానీ తెల్లారిపోయింది అంటూ ఆలోచనలో పడి తల్లికి కనబడకుండా ఏడుస్తూ ఉంది ఆకాంక్ష. ఛీ! ఇటువంటి కుటుంబంలో పుట్టి ఎలాంటి తప్పుడు పనులు చేశాను, ఎలాంటి వ్యసనాలతో పబ్‌కి వెళ్ళబట్టే కదా ఈనాడు నా జీవితం ఇలా తగలబడింది. ఎంజాయ్ చేసేటప్పుడు తెలీదు. తర్వాత జీవితమంతా అధోగతి. వినోద్ పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటే వినోద్ దీనంతటికీ కారణమా? ఆ రోజు బావతో అనన్య నేను తోటకి వెళ్ళినప్పుడు వినోద్ ఏదో మాట్లాడాలని తీసుకెళ్ళాడు. అంతలోనే తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తే నన్ను పంపించేసి వెళ్ళిపోయాడు. అసలేం జరిగుంటుంది? ఆలోచనలో తల బద్దలైపోయింది ఆకాంక్షకు. ఆమని నిద్రపోతుంది హాయిగా. కూతురి పెళ్లి జరిగితే అంతే చాలు అనుకొని సంతోషపడుతూ ఆకాంక్ష పక్కనే పడుకొని నిద్రపోయింది. ఆకాంక్షకు నిద్ర పట్టలేదు. బావ ఒక్కసారి మీతో మాట్లాడాలి అంటూ శ్రీహర్షకు ఫోన్ చేసింది ఆకాంక్ష. కొద్దిగా మెలకువ వచ్చిన ఆమని ఎందుకు అనుకుంటూ అలాగే పడుకొని ఉండిపోయింది. శ్రీహర్ష వచ్చాడు. బావ నేనే తప్పు చేయలేదు. అసలు నాకు తెలీదు. మంచి మనసున్న నువ్వు నమ్మితే చాలు అంటూ ఏడ్చేసింది ఆకాంక్ష. అలాగే చూస్తూ ఉన్నాడు శ్రీహర్ష. వింటూ అలాగే పడుకొనుంది ఆమని. నా జీవితం ఇలా ఎలా అయిందో అని కూడా అనుకోకుండా అవసరమైతే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు మీరు. మీలాంటి గొప్ప మనసుకి నా పాదాభివందనాలు అంటూ శ్రీహర్ష పాదాలపై పడబోయింది ఆకాంక్ష. వద్దాకాంక్ష ఎందుకు ఇలాంటి పనులు అన్నాడు నవ్వుతూ హర్ష. నీ జీవితం బాగుంటే, అత్త సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు అన్నాడు శ్రీహర్ష. నేను ఎలా సంతోషంగా ఉండగలను బావా? నా జీవితం ఇలా ఎవరి వల్ల ఇలా అయిందో నాకు తెలీదు. కావాలని ఆ వినోద్ మోసం చేశాడో ఏమో కూడా నాకు తెలీదు. కానీ అతనిని పెళ్లి చేసుకొని పరువు, ప్రతిష్టలు నిలబెడతాను అని చెప్పింది ఆకాంక్ష ఏడుస్తూ. పొరబడుతున్నావు ఆకాంక్ష. వినోద్ మంచివాడే. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. నీ జీవితం ఇలా అవ్వడానికి వినోద్ కారణం కాదు అని శ్రీకాంత్ గురించి జరిగిన గొడవ గురించి అన్నీ చెప్పుకొచ్చాడు శ్రీహర్ష వివరంగా. వీడియో తీశారా అంటూ భయంగా చూసింది ఆకాంక్ష. అవును. విచ్చలవిడితనం ఎప్పటికైనా ముప్పే. తెలుసో తెలీకో నిప్పు దగ్గరకు వెళితే అంటుకోక మానదు కదా! నీలాగానే వినోద్‌కి ఏమీ తెలీదు. అంత మత్తులో ఉండి వినోద్ కూడా శ్రీకాంత్ నీతో పాటు గదిలోకి వస్తుంటే అతన్ని తప్పించి తను నిన్ను దింపడానికి వచ్చాడు. కానీ డ్రింక్‌లో కలిపిన డ్రగ్ వల్ల మీ ఇద్దరికీ ఏమీ తెలియకుండా తప్పు చేశారు. అది వీడియో తీసి వినోద్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు శ్రీకాంత్. నిన్ను పెళ్లి చేసుకోవద్దని అన్ని విషయాలు నేను సరిచేశాను. వినోద్‌తో కూడా మాట్లాడాను. ఇక ఏ ఇబ్బందులు లేవు అని చెప్పాడు శ్రీహర్ష. వినోద్ అంటే నీకిష్టం లేదా? అన్నాడు శ్రీహర్ష. ఇష్టం, కష్టం అలాంటిది ఏమీ లేదు కానీ మంచివాడు వినోద్. ఈ జరగడంలో అతని తప్పేమీ లేదు. నా తప్పు కూడా ఏమీ లేదు అని తెలిసి నా మనసులో బాధ చల్లారింది బావా అంటూ ఏడ్చేసింది ఆకాంక్ష. జరిగిందేదో జరిగిపోయింది. తన ప్రేమ జీవితాన్ని కోల్పోయింది. మా అత్తమ్మ ఇకనైనా ఆమె మనసును సంతోషపెట్టు ఆకాంక్ష అంటూ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీహర్ష. ఆకాంక్షకు దుఃఖమాగలేదు. బావ నిజంగా దేవుడు లాంటివాడు. దేవుడు ఎప్పుడూ దేవతలకే సొంతమవ్వాలి. నాలాంటి వాళ్లకు కాదు. అందుకే నాకు ఈ చెడు బుద్ధి పుట్టింది. బావ జీవితంలో నాకు చోటు లేకుండా చేసింది అంటూ బాధపడింది ఆకాంక్ష. నిస్వార్థంగా నా జీవితాన్ని బాగు చేశాడు బావ అని అనుకుంటూ తల్లి వైపు చూసి ఏడ్చేసింది ఆకాంక్ష. ఆమెని పాదాల దగ్గర తల పెట్టుకొని పడుకొని క్షమించమ్మా అంటూ దండం పెట్టుకుంది మనసులో. అమ్మా నీ ప్రేమ జీవితాన్ని పోగొట్టుకున్నావు. నా తండ్రిని పెళ్లాడి బతుకులో నరకం చూశావు. అత్త చెప్పింది నాకు. నేను కూడా నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను మానసికంగా. నన్ను క్షమించమ్మా అంటూ వేదన పడింది.
ఆకాంక్ష ఆమని మనసు ద్రవించిపోయింది. కానీ ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోయింది. అమ్మ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ తల్లి పక్కనే పడుకుండిపోయింది ఆకాంక్ష. ఆమె మనసులో లేదు. నిజంగా శ్రీహర్ష సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లాంటివాడు. ఇన్ని మంచి గుణాలు వాడికి ఎలా వచ్చాయో అంటూ ఆనందపడిపోయింది మనసులో ఆమని. తన మరదలు జీవితాన్ని కాపాడాడు. ఎక్కడివక్కడ సరిచేసి వచ్చాడు. వినోద్ మంచివాడు అని చెప్పి ఆకాంక్ష మనసును చల్లబరిచాడు. ఆనాడు ఆనంద్ గారి సంగతి నాకు చెప్పి హనుమంతుని సుందరకాండలా నా మనసును శాంతపరిచాడు. పైకి లేచింది ఆమని. ఆకాంక్ష నిద్రపోయాక శ్రీహర్ష తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన పెట్టె తీసింది. పసుపు, కుంకుమ, గాజులు, చీర ఆనంద్ గారు ప్రేమతో పంపారు శ్రీహర్షతో తనకు. నా భర్త బతికి ఉండగానే నాకు మరో పెళ్లి చేశారు. మొదటగా తాళి కట్టిన ఆయన క్షేమంగా ఉన్నారు. కానీ వికాస్ చనిపోయారు. నాకు పసుపు, కుంకాలు ఉంచుకోవాలో తీయాలో తెలియని పరిస్థితి కల్పించారు భగవంతుడా! అంటూ ఏడ్చింది ఆమని. ఆనంద్ గారు రాసిన కవితలు తీసి కాసేపు చదువుకొని మీ ప్రేమను మర్చిపోలేను. ఈ కట్టె కాలిపోయే వరకు ఆ పసుపు కుంకాల చీర ఉన్న పెట్టె కళ్ళకద్దుకొని లోపల పెట్టేసింది ఆమని. ఆనంద్ రాసిన కవితల పుస్తకం కూడా చదువుకొని కాసేపు అవన్నీ గమనించింది ఆకాంక్ష. తెలియనట్టు పడుకుండిపోయింది. నా బంగారు తల్లి, నీ సంతోషమేనమ్మా నేనెప్పుడూ కోరుకునేది అంటూ ఆకాంక్ష తల నిమురుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని వెళ్ళి పడుకుంది ఆమని. ఆకాంక్షకైతే నిద్ర అసలు రావడం లేదు. ఆమని నిద్రపోయింది. ఆకాంక్ష చిన్నగా లేచి ఆమని చూసిన పెట్టె ఓపెన్ చేసి చూసింది. ఆశ్చర్యపోయింది. పసుపు, కుంక, గాజులు, చీర. అవును, అమ్మను ప్రేమించిన మొదటి పెళ్లి చేసుకున్న ఆనంద్ గారు బతికే ఉన్నారు. అమ్మ విధవరాలు ఎందుకవుతుంది? మనిషితో కట్టించుకున్న తాళికి విలువ ఉంటుంది. కానీ మృగంతో కట్టించుకున్న తాళికి ఏ విలువ ఎందుకుంటుంది? అమ్మ సుఖపడాలి. తనకి పెళ్ళయ్యి వెళ్ళిపోతే అమ్మ ఒంటరైపోతుంది. అలా జరగకూడదు అనుకుంటూ ఆలోచించింది ఆకాంక్ష. అనన్య తాతగారితో వెళ్ళింది. మళ్ళీ తాతగారితో ఎందుకు రాలేదు అనుకుంది ఆకాంక్ష. అసలు అనన్య ఎవరు అనుకుంది ఆకాంక్ష. ఇంతలో వినోద్ ఫోన్ చేశాడు. జరిగిన సంగతులన్నీ చెప్పాడు. శ్రీహర్ష చెప్పిన విషయాలు వినోద్ కూడా చెప్పాడు. నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు అంటూ చెప్పాడు వినోద్. నేను నిన్ను చాలా ప్రేమించాను ఆకాంక్ష. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయింది ఆకాంక్ష. శ్రీహర్ష దగ్గరికెళ్ళింది. శ్రీహర్ష ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. అనన్య ఇంకా చెప్పు అంటూ నవ్వాడు శ్రీహర్ష. అనన్యతో మాట్లాడుతున్నాడు బావ. అంటే బావ అనన్యకు ఇష్టపడుతున్నాడన్నమాట. ఆకాంక్షను చూసి మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు శ్రీహర్ష. బావ, అనన్య అంటే నీకిష్టమా అని అడిగింది ఆకాంక్ష. ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీహర్ష. చెప్పు బావ, అనన్య ఎవరు? ఒక అనాథని నువ్వు ప్రేమిస్తున్నావా? అందరూ ఒప్పుకుంటారంటావా? అంటూ అడిగింది. ఎవరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. అనన్య ఒప్పుకుంటే అంతే చాలన్నాడు శ్రీహర్ష. అనాథ అయిన అనన్య చాలా అదృష్టవంతురాలు బావ అంటూ నవ్వింది ఆకాంక్ష. అనన్య అనాథ కాదు ఆకాంక్ష. అనన్య ఆమనికి ఆనంద్ గారికి పుట్టిన కూతురు అని చెప్పారు జయంతి అత్త అంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయింది ఆకాంక్ష. అవునమ్మా, ఆమనిని ఆనంద్ గారికి దూరం చేసేటప్పటికి ఆమెకు 2వ నెల అంటూ జరిగిన అన్ని విషయాలు వివరంగా చెప్పింది జయంతి. అన్ని విధాలా మీ అమ్మకు అన్యాయమే జరిగింది. మా అందరి వల్ల అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జయంతి. లేదమ్మా, నా వల్లే అన్నీ జరిగాయన్నారు దశరథ్ గారు అప్పుడే వచ్చి. అన్నీ వింటున్న ఆకాంక్షకు అనన్య నాకక్క, ఎంత ఈసడించుకున్నాను. అనాథ అని బాధపడిపోయింది ఆకాంక్ష. ఈనాడు తన కడుపులో పెరుగుతున్న ఒక బిడ్డ. ఏమిటో తెలీదు తనకు. ఎంతో అనుబంధం ఏర్పడిపోయింది. ఆ తెలియని శిశువుపై అమ్మ ఎంత బాధపడిపోయి ఉంటుంది. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను పుట్టాక బిడ్డను దూరం చేశారు. అత్యంత దారుణం జరిగింది అమ్మకు. అటువంటి బంగారు తల్లి కడుపున జన్మించాను నేను. బావ, ఆనంద్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగింది ఆకాంక్ష. ఊటీలో ఉన్నారు. అనన్య కూడా తండ్రి దగ్గరికి చేరుకుంది అని చెప్పాడు శ్రీహర్ష. బావ, మనం ఊటీ వెళ్ళాలి రేపు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకు బాధపడిపోతున్నాను. అమ్మను బాధ పెట్టాను. అమ్మను నాన్నను ఒకటిగా చెయ్యాలి. ఇదే నా నిర్ణయం అన్నది. వారిద్దరూ ఒకటయ్యాకే నా పెళ్లి వారిద్దరి చేతుల మీదుగా జరగాలి.
మాట్లాడాలి అని కోరుకుంది ఆకాంక్ష. ఆకాంక్ష నువ్వు మాట్లాడేది అంటూ అడిగాడు శ్రీహర్ష. అవును బావ, అన్నీ తెలిసి ఈరోజు మనమంతా అమ్మని, నాన్నని ఇలా దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు. పైగా నా అక్కని నేను చూడాలి. అనన్య అక్క అని తెలిసిన మరుక్షణమే తనని చూడాలని నా మనసు ఊవిళ్ళూరుతోంది. నాలో ఇప్పుడు ఏదో అనుబంధం మొలకెత్తింది బావ. నాలో జీవం పోసుకుంటున్న నా బిడ్డ కారణంగానే ఏమో నాకు తెలీదు. ఇన్ని రోజులు ఈ విషయానికి ఆకాంక్ష ఎలా రియాక్ట్ అవుతుందో అని అనుకున్న అందరి మనసులో తేనెలు కురిసినట్లు అయింది. ఆనందంతో, సంతోషంగా ఆకాంక్ష భుజం తట్టాడు శ్రీహర్ష. ఎవరితో తప్పు చేశానో తెలియనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావే బావా! మీ మేనత్త కోసం, మరి మా అమ్మ కోసం నేనింత మాత్రం చేయలేనా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నది ఆకాంక్ష. పైగా మా నాన్నగారి కోరిక కూడా అదే. అమ్మకు పెళ్లి చేయాలన్నది ఆయన కోరికట. నానమ్మ చెప్పింది నాకు. అప్పట్లో గర్వంతో, మూర్ఖత్వంతో ఉన్న నాకు ఆ మాటలు చాలా కోపం తెప్పించేవి. ఇక ఆనంద్ గారికి, ఆమెనికి పెళ్లి చేయడం అందరికీ ఇష్టమైపోయింది. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అందరూ మాట్లాడుకుంటూ పక్కకు తిరిగేసరికి అక్కడే నిలబడి ఉన్న ఆమని, నాన్న నా బిడ్డ బ్రతికే ఉందా అని అడిగింది ఏడుస్తూ. అవునమ్మా, నీ బిడ్డ బతికే ఉంది, అనన్య నీ బిడ్డ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు దశరథ్ గారు. నన్ను నా బిడ్డను కూడా దూరం చేశారా? ఎందుకు నాన్న ఇలాంటి పనులు చేశారు అంటూ ఏడుస్తూ ఉంది ఆమని. అమ్మ అంటూ ఆకాంక్ష తల్లిని దగ్గరికి తీసుకుంది. నీ తల్లిని తప్పు పడతావా ఆకాంక్ష అంటూ ఏడ్చింది ఆమెని. అమ్మ, తప్పు చేసిన నన్నే నువ్వు గుండెల్లో పెట్టుకున్నావు. ఏ తప్పు చేయని నేను ఎలా తప్పు పడతానమ్మా అంటూ ఏడ్చింది ఆకాంక్ష. అనన్య పుట్టినప్పటి నుండి శ్రావణి దగ్గరకు చేరే వరకు జరిగిందంతా చెప్పాడు దశరథ్ గారు. అయ్యో, ఎంత పని జరిగింది. ఇక అంతకన్నా ఏమీ మాట్లాడలేని ఆమెని అలాగే కూర్చోబడిపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.